మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు తీసుకొచ్చింది. కరెంటు ఉచిత 200 యూనిట్ల ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా రూ. 400 గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉన్నది. మేము అడిగేది ఏంటంటే గాంధీ హాస్పిటల్కి 100 కోట్లు, ఉస్మానియా హాస్పిటల్కి 100 కోట్లు, చెస్ట్ హాస్పిటల్కి 50 కోట్లు, నీలపూర్ హాస్పిటల్కి ఇంకో 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే పోయేది ఏమీ లేదు. ప్రతి నెల మనం రోజుకి 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయిస్తాం. అంటే 100 కోట్ల రూపాయలు. అదే 100 కోట్ల రూపాయలు మరి సంక్షేమమైనటువంటి విద్యా వైద్యకి, అదేవిధంగా విద్య అంటే మరి కార్పొరేట్ స్కూల్స్ అన్నీ మన ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా తీర్చిదిద్ది మరి ఎమ్మెల్యే పిల్లలు ఎంపీల పిల్లలు చదువుకునే రోజులు వస్తే మన గవర్నమెంట్ స్కూల్లో ఆ రోజు నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ ఉచిత పథకాల వల్ల బస్సు టికెట్ కూడా లేని పరిస్థితిలో మన అక్కలు చెల్లెలు ఉన్నారా, ఓ 200 యూనిట్ల కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నామా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. రూ. 400 గ్యాస్ సబ్సిడీ ఇస్తే వచ్చేది ఏమీ లేదు. కానీ లక్షలాది రూపాయలు స్కూల్ ఫీజులు, లక్షలాది రూపాయలు మనము హాస్పిటల్లో బిల్లులు కడుతుంటే కళ్ళలకు నీళ్లు రాక ఉన్న పుస్తకాల తాడ్లు, ఉన్న ప్లాట్లు, ఉన్న జాగాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఉచితం అనేది మనకు శివయాత్ర లాంటిది. మనకు కఠినంగా ఉన్నా సరే మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు మరి ఆలోచించాలి ఒకసారి. ఈ ఉచితం వల్ల రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారా, నష్టపోతున్నారా? ఒక పిల్లోడిని చదివించాలంటే ₹1,00,000 అవుతుంది. ఎన్నిసార్లు బస్సు ఎక్కితే ₹1,00,000 మీకు కవర్ అవుతాయి? ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇస్తే మీకు కవర్ అవుతాయి? ఎన్ని 200 యూనిట్లు కవర్ అవుతాయి? ఒకసారి ఆలోచించండి. మనకి ఉచిత పథకాల వల్ల ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది తప్పితే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మనుగడ సాగించలేదు. ఏదో వాళ్ళ పదవుల కోసము మనకు ఇదే చేసినట్టు చేసినారు. మనం ఓటేసినాము, ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఇకనైనా మనం ఒకసారి గాంధీ హాస్పిటల్కి ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోడు, ఒక ఎంపీ వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోడు, ఉస్మానియా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళరు? ఒకసారి వెళ్తే కానీ తెలుస్తుంది ఆ పరిస్థితి ఏందనేది, అక్కడున్న పరిస్థితి, దయనీయ పరిస్థితి ఏందనేది. నిజంగా కూడా ప్రజలారా మీరు మేలుకోవాలి. మీరు మేలుకున్న నాడు మాత్రమే కామన్ మ్యాన్ ఏనాడైతే మేలుకుంటాడో ఆనాడే ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది, భారతదేశం బంగారు దేశంగా అవుతుంది. మనకు ఏది చూసినా ఉచితం 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 అంటే మన బతుకులు కూడా ఉచితంగానే సాగిపోతాయి. ఇకనైనా ప్రజలారా మీరు 100కి 100% ఒక్కసారి ఆలోచించండి. మీకు ఉచితాలు కావన్నా, మన పిల్లల భవిష్యత్తు పెరగాలన్నా, ఉచితాలు లేకపోతే ఎన్నో కంపెనీలు స్థాపించవచ్చు, ఎన్నో వ్యవస్థలు నిర్మించవచ్చు. అలాంటిది మనం ఎంత వెనుకబాటుతారని చవి చూడాల్సి వస్తుందో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఈ యొక్క మెసేజ్ని మీ దాకా తీసుకురాను. మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీ ప్రతి కామెంట్కి నేను రెస్పాన్స్ ఇస్తాను. దయచేసి ఒక్కసారి ఆలోచించి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుచున్నాను. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, అందులో నేనుండాలి, నా కుటుంబం ఉండాలి.